श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో నెలకొల్పిన అయోధ్య రామాలయం యొక్క నమూనా ఆలయం. శ్రీరామనవమి రోజున మొదలైన ఈ ఆలయ దర్శనం ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆనందపరుస్తోంది. ఎక్కడో అయోధ్యలో ఉన్న రామాలయాన్ని అందరూ దర్శించాలంటే కుదరదు. కానీ తాత్కాలికంగా నెలకొల్పిన ఈ ఆలయాన్ని దర్శించి భక్తులు నిజంగా అయోధ్య రామాలయాన్ని దర్శించినంతగా భక్తి పారవస్యానికి లోనవుతున్నారు. దీన్ని ఏర్పాటు చేసింది ఒక ముస్లిం ఆయన ముఫ్తియార్ బాషా గారు. ఆయన ఎందుకు ఈ నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఇదే వీడియోలో మనకు చెప్పారు. వీడియో చివరి వరకు చూసి ఆయన నిర్ణయాన్ని అభినందిద్దాం. ముఫ్తియార్ బాషా గారు ఈ ఊరి వారే. వైద్య వృత్తిలో ఉన్నారని తెలుస్తోంది. బంధువులుగా పూర్వం నుంచి దాదాపు 500 సంవత్సరాల నుంచి మనమందరం కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజున ముస్లింస్ లో కూడా ఎంతో మంది హిందువుల ద్వారా వచ్చిన వాళ్ళే అని చెప్పి నినాదంతో అతను హిందూ ముస్లిం ఐక్యత కోసము ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే ఈ మన ముస్లింస్ అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి ఈ రోజు ఒక జెరూసలేం కానీ ఒక హజ్ యాత్ర పోవాలంటే ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు కల్పిస్తున్నాయి. కావున హిందువులో ఉన్న చాలా మంది పేద ప్రజలు అయోధ్యను చూసేదానికి పోలేక ఆర్థిక స్తోమత లేక వాళ్ళు చాలా మొదలు పడుతున్నారు. అలాంటి పేద హిందువుల కోసము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగైతే ఆ 2 మతాలకు ఇస్తున్నారు, హిందువులలో కూడా ట్రైన్లలో బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి రైల్వే టికెట్లు ఉచితంగా ఇచ్చేసి పాసులు అరేంజ్ చేసేసి హిందువుల మనోభావాలను అభివృద్ధి చేసి అలాగే ప్రతి ఒక్కరు మేము అయోధ్య పోయించాము, అయోధ్యను చూసినాము. ఈ అయోధ్య ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన దాని వల్లే నిర్మాణమైనది. కావున మనకు ప్రధానమంత్రి మోదీ గారు ఉంటేనే హిందువులకు చాలా మంచిదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హిందువులు కోరుకుంటారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలు గమనించి మేము అడిగిన పాసు రైల్వే టికెట్లు ఈ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। నమస్తే సార్, మేము కమ్మచెరువు నుంచి వస్తున్నాము. కమ్మచెరువుకు మీకు ఏదో రిలేషన్ ఉందని కూడా విన్నాము. ఓకే ఓకే సార్. సార్ చాలా పుణ్యకార్యం చేస్తున్నారు మీరు. ఈ విలేజెస్లో అంతా అయోధ్య చూసి వచ్చిన ఫీలింగ్లో ఉండారు జనం అంతా. ఎందులో చాలా మంది అయోధ్యకు వెళ్ళలేరు, కానీ ఇక్కడికి వచ్చి అయోధ్య చూసిన ఫీలింగ్తో వెళ్తున్నారు సార్. ఇంత ఘన కార్యానికి మీకు స్ఫూర్తి ఏం సార్? మీ నేపథ్యం ఏం చెప్పండి. ఈసారి థాట్ వచ్చింది, ఎవరైతే అయోధ్యకు పోలేరో నా ప్రాబ్లం. అవును, చాలా 70% అయోధ్య పోలేకపోతున్నారు. అవును. మేము మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం. మన వాళ్ళు అక్కడ పోలేరు, మనం తీసుకుపోలేము, మన వాళ్ళ సాధ్యం లేదు. అట్లాంటి ఒక నమూనా పెట్టి మన వాళ్ళకి ఒక
దర్శనాన్ని చూస్తే బాగుంటుంది కదా అని ఆలోచించాను. వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. దివంగత కర్ణాటక మాజీ మంత్రి కెఎం కృష్ణారెడ్డి గారి సోదరుడు ముఫ్తియార్ బాషా గారు చేసిన పనికి ముగ్ధుడై స్వయంగా వచ్చి ఆయన్ని మెచ్చుకుంటూ సన్మానం చేశారు. ఆ శ్రీరాముని ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆశీర్వదించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనో